ప్రభువుకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గర్భములో శిశువు గంతులు వేయుట. ప్రియులారా, మరియ ఎలిజబెతులు బంధువులు, ఒకరికొకరు తెలుసు. మరియకు ప్రదానం జరిగింది, కానీ ఇంకా పెండ్లి కాలేదని ఎలిజబెతుకు ఖచ్చితంగా తెలుసు. ఆమె యవనస్తురాలు అయినా మెస్సియాను గర్భంలో మరియ కనిందని ఎలిజబెతు ప్రవచించింది. అది ఎలిజబెతు మనస్సు నుండి రాలేదు, అది తర్కరహితం గనుక ఆమె ఎన్నడూ ఈ విషయాలను చెప్పలేదు. దేవుని బిడ్డలారా, ఎలిజబెతు యేసును తన ప్రభువుగా సూచించింది. ఆయన అప్పుడే గర్భంలో ఉన్నాడు. ఆ రోజు ఆయన పిండముగా పిలువబడతాడు. అయినా ఆమె ఆయన్ని తన ప్రభువుగా రక్షకునిగా గుర్తించింది. ఆయన పుట్టిన తరువాత అనేకులు ఆయన్ని ప్రభువుగా ప్రకటించారు. కానీ గర్భాధారణ క్షణము నుండే ఎలిజబెతు ఆయన్ని ప్రభువుగా ప్రకటించింది. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో తల్లి గర్భంలో 6 నెలల పిండముగా ఉన్న బాప్తిస్మమిచ్చే యోహాను సంతోషంతో గంతులు వేయటం ఆసక్తిదాయకం. 6 నెలల పిండానికి భావోద్రేకాలు ఉన్నాయి అని అర్థం. అది అతడు పరిశుద్ధాత్మతో కూడా నిండిన సమయం. అతడు గర్భం నుండి బయటకు రాకముందే దేవుడు అతన్ని వ్యక్తిగా పరిగణించి తన ఆత్మతో నింపాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆటంకము లేకుండా ఎలిజబెతు ఈ మాటలు పలికింది. ప్రభువు మాటను నమ్మినందుకు ఆమె మరియను ఆశీర్వదించి నిశ్చయముగా నెరవేరుతుందని భరోసానిచ్చింది. ఇది మరియకు ఎంతో ప్రోత్సాహాన్ని, ధృవీకరణను ఇచ్చి ఉండొచ్చు. ప్రియులారా, ఈరోజు ముందుకు సాగుతుండగా ఈ అద్భుతమైన సత్యాలను మనం ధ్యానిస్తూ మనము నిశ్చయముగా దేవుడు తన కార్యములు జరిగిస్తాడని మనం నమ్మాలి. కనుక ప్రభు యందు విశ్వాసముంచి మన కొరకు ఆయన రక్షకుడికి లోకానికి ఎత్తించాడు. కనుక యేసు ప్రభువు అని మనము నోటితో ఒప్పుకుందాం, ఆయనను సేవిందాం, దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి తండ్రి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానము దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా తండ్రి అక్కరలో ఉన్నారో ప్రతి వారి అక్కర నిశ్చితానుకూలముగా దయచేయండి ప్రభువా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి వారి కుటుంబములను, వారి బిడ్డలను, వారి సమస్తాన్ని ఆశీర్వదించమని, నీ కృపా దీవెనలతో నింపమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.